కాసుకోండిరా, కొట్టారంటే ఒక్కొక్కటి పొత్తు పేరిపోవాలి. నువ్వు కొట్టవై చూద్దాం. కాసుకోరా. ఏరా ఎయ్. ఎవరు బ్లడ్ స్టిక్ తో నా కారు మీద కొట్టింది? బ్లడ్ స్టిక్ కాదండి, దాన్ని గోటి బిళ్ళ అంటారు. గోటి బిళ్ళ గడ్డి గుడ్డి బిళ్ళ. ఎవరు నా కారుని కొట్టింది? పండ. బ్లడీ పండు. ఇదిగో ఇంగిలి పీసులు నన్ను ఏదో తిడుతున్నట్టున్నారు. అది నా ముద్దు పేరు. మొద్దులా ఉన్నావు. నీ మొహానికి ముద్దు పేరా? ఏం పండు బాబు? కుళ్ళిపోయిన మామిడి పండా? ఇదిగో నాకు ఇట్లాంటి పేర్లు పెడితే నేను శివాలు ఎత్తిపోతాను. ఆ తర్వాత చిందులు తొక్కుతాను. చిందులు తొక్కే బదులు ఏ పేడైనా తొక్కు పండు. ఇదిగో అట్లాంటి మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? చెయ్. మాకేమైనా భయమా? నీలాంటి బ్రూట్స్ చాలా మందిని చూసాం. నన్ను బూటు జోడు చెప్పులు అంటారా? ఉన్నాను, మీ పని చెప్తాను. రై కారు సంగతి చూడండి. అయ్యిందో అయ్యింది, అమ్మాయి గారి పని అయ్యింది. పట్నం పొగరు తగ్గింది, మా పని సంగతి తెలిసింది. ఏంటి ఈ పెద్ద పరికిల పాపారావు మేనగోడలను అల్లరి చేసే మొనగోళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా? ఎవరాళ్ళు? ఎవరో తెలియదండి. కాకపోతే వాళ్ళల్లో ఒక అతని పేరు పండు. అనుకున్నా ఆ పండు నాయాలో ఆ వెనకాల ఉండే కాయ నాయాలో ఈ పని చేస్తుంటారు అని. అసలు నేనే గనక తలుచుకున్నానంటే ఆ పండుగడి పీక మీద కాలేసి తొక్కేయగలను. అబ్బా చాలే ఊరుకోండి. పిల్లలన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారే ఏంటి? అమలా, ఈ మధ్య నాన్నగారు ఈ ఊరు రాలేదమ్మా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకురావాల్సింది. తనకు ఫ్యాక్టరీ గొడవలే సరిపోతాయి అత్తయ్య. ఇక్కడికి అక్కడికి ఎలా రాగలరు? నేనంటే సెలవుల్లో సరదాగా గడుపుతామని వచ్చాను. దానికేంటమ్మా, నీకు ఇష్టం వచ్చిన నాళ్ళుండు, నీకు ఇష్టం వచ్చిన తింటూ నీ స్నేహితులతో ఇక్కడే హాయిగా ఉండు. ఇన్నాళ్ళకి ఈ ఇల్లు మీ అందరి రాక వల్ల కలకళ్ళాడుతూ ఉండర్రా. చాలా బాగుంది. ఈ చెట్టు ఎక్కువ వస్తువులు తీస్తాను. చెట్టు ఎక్కడమేమిటి? తోటమాల చూస్తే ఈ తోట మాది. మాలైనా గాలైనా నా మాట వినాల్సిందే. నువ్వు ఎక్కవే. అబ్బా అక్కడ ఎక్కలేను కానీ ఇక్కడ నుంచి నువ్వు తీసేయి. సరే కొంచెం ఉండు. కాస్త స్టైల్ గా నిలబడలా. తీయవే. స్టడీ. నవ్వవే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ తర్వాత రాట చివరి గోలి తేలిపోవాలి. ఏమే అమలా, ఈ తోట మీదన్నావు, గాలైనా మాలైనా అన్ని నీ మాట వినాలన్నావు. మరి ఈ తోటలోకి ఆ కోతులు ఎలా వచ్చాయి? వాళ్ళు బాగా దొరికారు. రండి ఒకటి పడదాం. రండి. ఒరే బొండం బొండం, నాకు గోలి అప్పేవరా? నేను ఇవ్వను. ఇప్పటికే 4 గోళీలు అప్పు తీసుకున్నావు. ఒరే కిట్టిగా నువ్వు. ఇదిగో ఈడు మంచాడురా. మరి నా గోళీ అప్పెప్పుడు తీరుస్తావు? ఒరా అప్పు తీర్చి అలవాట్లేదు నాకు. నా గోళీ నాకు ఇచ్చే. గోలి కాలైపోయిందేంటి? నా గోలి మీద కాలు పెట్టావేంటి? అయ్యో ఇది నీ గోలియా? నా గోలి ఎందుకు ఇచ్చేసావు? గోలీ కజ్జాం పండు, నిన్ను కూడా తోటలోంచి విసిరేస్తారు. వీళ్ళందరి దగ్గర పండు గోళీలన్నీ పోయా. ఇప్పుడు ఎలా ఆడుకోవడం? ఒరేయ్, ఆటల్లో చాలా రకాలు ఉన్నాయిరా. అందులో దెబ్బలాటం, ఆట పట్టించడం, ఆట కట్టించడం. ఏమిటి ఈ గుమ్మడి పండు ఆ ఈత పండుకేదో చెప్తుంది? ఆట కట్టించడం ఆట పట్టించడం. ఎవరిని పండు? ఇంకెవరిని? మిమ్మల్నే. థ్యాంక్స్ కమలా. ఏమిటి లెక్కలు? ఎవరి కళ్ళు కప్పాలని, ఎవరిని మోసం చేసి దోచుకోవాలని ప్లాన్ చేశావు. ఆఫీసు బరువు బాధ్యతలు అప్పగించి ఇంకా 2 నెలలు కాలేదు, అప్పుడే 2 లక్షలు తేడా. అది కాదు బావా, ఏదో అవసరానికి ఆ 2 లక్షలు. చూడు గండ బేరుండం, బాధ్యత లేని వాళ్ళని,
నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళని నేను భరించను. ఆవేశపడక బావా, త్వరలోనే ఆ డబ్బు ఎలాగోలా సర్దేస్తాను. త్వరలో కాదు, 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు ఈ పాటికి ఆ 2 లక్షలు తీసుకొచ్చి ఈ టేబుల్ మీద పెట్టాలి. లేకపోతే పోలీసులు పిలిపించి కటకటాల వెనక పంపించాల్సి వస్తుంది. బావా, ఇప్పటికిప్పుడు 2 లక్షలు సర్దాలంటే ఏ తప్పుడు లెక్కలు రాసి సొమ్ము దోచుకున్నప్పుడు ఆలోచించలేకపోయావా ఎక్కడి నుంచి తేవాలని? Get out! నువ్వు నా కళ్ళ ముందు ఈ ఫ్యాక్టరీలో కనిపించడానికి వీల్లేదు. తిరిగి నా సొమ్ముతోనే కనిపించాలి. వెళ్ళే. సెక్షన్ 212 ప్రకారమును 1956లో కలకత్తా హైకోర్టు వారిచ్చిన తీర్పు ప్రకారమును గౌరి నారాయణమూర్తి గారు బొంబాయిలో వాదించిన ప్రకారమును సార్, పనులన్నీ నేను చేసుకోలేకపోతున్నాను సార్. చెయ్యాలో పట్టుదలగా చెయ్యాలి, లేకపోతే పెద్ద లాయర్ ఎలా అవుతావు? వంట పని అయితే పర్వాలేదండి, అంట్ల పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఓ పని మనిషిని పెట్టి చెవులేవోయ్, కూతురే ఉన్నావు. ఇద్దరు మనుషులు పని చెయ్యలేకపోతే పెద్ద మనిషి ఎలా అవుతావు? మనకి పని మనిషి అక్కర్లేదు. రామచర్మ మద్రాసులో వాడి కర్మ వాడిది, మన కర్మ మంది. నీ ప్రార్థన నా పిండాకుడు మన శాద్ద. అరే బాబ్జీ, వంటగదిలో వంట చేసినంత మాత్రాన పరికి ఓణీలతో ఆడవేషం వేసుకోవాలేంట్రా? వేసం కాదండి, నేను అమ్మాయినే. నువ్వెవరు? అదేనండి, ఇంటి పనులు చేయడానికి నేనే పిలుచుకొచ్చాను. మీరు వద్దంటున్నారుగా, పొమ్మంటాను. నన్ను వద్దంటారా బాబు గారు? నేను అన్ని పనులు బాగా చేస్తానండి. నువ్వు ఏ పని ఎంత బాగా చేస్తే ఎవరికి కావాలి? మా గురువు గారు వద్దంటుంటాను. వెళ్ళు, వేరే ఇల్లు చూసుకో. ఎందుకురా అలా కోపడతావు? పాపం దిక్కులేని దానిలే ఉంది, ఉండని. బాబు గారు చాలా మంచారు, పెద్ద మనసు. ఏముంది ఇందులో? లోపలికి వెళ్ళి పని చూసుకో. ఒరే, అబద్ధం సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఏమిటా దొంగ చూపులు? నేను మర్యాద గల రాయద్దు. ఇలాంటి వ్యధవేషాలు ఇవి నా గొప్పలో పనికిరావు. అర్థమైందా? నేనెందుకు వేస్తానండి? వేస్తే గీస్తే వయసు మళ్ళీ వేస్తారు. ఏయ్, నీ షోకు తర్వాత చూసుకుంది గాని నేను చెప్పినంత గుర్తుందిగా? ఆ ముసలాడు ఇప్పుడే ముచ్చట పడ్డ మొదలెట్టాడు. ఎలాగైనా నీ జోలికి వచ్చేటట్టు చేసుకుని మీద చెయ్యంగానే రేపు 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 అని గోల్ చెయ్యి. ఇయ్యాల పనులకు వచ్చి రేపే గోల్ చేసేమంటారేటి? ఓ పిచ్చి మొహమా, గోల రేపు చేయమంటలేదే, రేపు చేయబోయాడని గోల్ చెయ్యి. అంటే నిన్ను బలాత్కారం చేయబోయాడని అల్లరి చేసేయి. నీ తరఫు నేను వాదిస్తాను. ముసలాడిని బోన్కి ఎక్కిచ్చేస్తాను, నేను లాయర్ని అయిపోతాను. అలాగే. హలో డాడీ. అమలా, నేనే అమల్ని. నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ముఖ్యమైన విషయమా? ఏమిటి డాడీ? హలో డాడీ, డాడీ, హలో 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 డాడీ, డాడీ, హలో డాడీ. ఏంటమ్మా, ఏమైంది? ఏమిటో మావయ్య, నాన్నగారు మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా మాట్లాడుతూ ఆపేశారు. అవతల రిసీవర్ పడిపోయిన సౌండ్ కూడా నాకు వినిపించింది. నాకేదో భయంగా ఉంది. నేను వెంటనే ఊరు వెళ్ళాలి. ఏం కంగారు పడకమ్మా, ఏం జరిగి ఉండదులే. లేదు మావయ్య, నేను వెంటనే వెళ్ళిపోతాను, ప్లీజ్. అయ్యి తమ్ముడు, డాడీ! మీ నాన్నగారు తన తదనంతరం నీకు చెందవలసినటువంటి చిరచరాస్తులు రాసినటువంటి దస్తావేజులమ్మా ఇవి. ఫ్యాక్టరీలో, కంపెనీల్లో లక్షల విలువైన షేర్లు, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పొలాలు, తోటలు, దొడ్లు వగేరా అన్ని కూడా నీకు చెందాలని రాసినటువంటి పేపర్లమ్మా ఇవి. పోతే మరొక విషయం, నీ పెళ్ళయ్యాక నీ భర్తకి ఈ ఆస్తి అనుభవించే హక్కే తప్ప అమ్ముకునే హక్కు ఎంత మాత్రం లేదని ఇందులో రాయబడింది. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఈ ఆస్తితో చల్లగా ఉండమ్మా. వస్తానమ్మా. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ లాయర్ బాబాయ్ ఉన్నాడనే సంగతి మర్చిపోకు.